ఏం పెద్దమ్మా ఎందుకు పోయింది? ఒక్క నిమిషం ఎందుకు పోయింది సార్? నేను సార్ నాకెవరు లేరు. ఒక నిమిషం ఏంట్రా, మీరు హోమ్ గార్డా? మీ అమ్మనా? మా అమ్మే సార్. ఆమెకి ఎవరు లేరని నా దగ్గర పెట్టుకున్నాను. పింఛని 3 నెలల నుంచి తీసేసి సార్ ఆమె నడతలేదు. లేదు సార్, నాది గవర్నమెంట్ ఇది కాదు సార్. మా సవాల్ సర్టిఫికేట్ ఇస్తా, మాకు తెలియదు ఏం లేదు సార్. సర్టిఫికేట్ ఇస్తామన్నారు. ఒక్క నిమిషం. అవును, గవర్నమెంట్ దాని కింద ఉంది. ఇంతకుముందు అంతా వస్తాను కదా, మళ్ళీ 2 months అయింది. నువ్వెందుకు ఈ కార్డు లేకొచ్చినావు? ఎవరు లేరు సార్. నేను అన్మ్యారీడ్ సార్, ఒంటరి మహిళ. నాకు తోడని పెట్టుకున్నాను సార్. నేను తీసేసినారని ఏడుస్తుంది సార్. ఆయన బాధే కదా, నడచలేదు. దీంట్లో ఏమంటే ఈ 12,000 దాని కిందకి కూడా ఇచ్చినారా? 18,500 దాని కిందకే కదా వచ్చింది. సేఫ్ ఎంఎస్ నుంచి ఇస్తున్నారు. మీకు ఇప్పుడు ఎంత వస్తుంది? 20 వస్తుంది సార్. 20 వస్తుంది. మరి 12,000 అంటావు? 12,000 వరకు మనకు తీసుకున్నారు. 12 కాదు కదా, ఇప్పుడు ఈ డైలీ వర్కర్స్ దాంట్లో తీసేసినారు కదా. అంటే దాంట్లో 18,000కి వచ్చారు. ఇది నీ కూతురు గవర్నమెంట్ ఉద్యోగము. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న దాంట్లో లేక పెట్టకూడదు అనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. హోమ్ గార్డ్ సార్ మా వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తామన్నారు సార్. మీది గవర్నమెంట్ కాదు. అది కాదు, అలానే కాదు. సిఎఫ్ఎంఎస్ నుంచి డబ్బులు పడేది, ట్రెజరీ నుంచి ఒకసారి డబ్బులు డ్రా అవుతున్నాయి అంటే దాని కిందికి పోతుంది. మన క్రైటీరియా కూడా అదే. తీసుకో. దానికి ఏం చేసే కాదు, నాకు తెలిసి అయితే కాదు. గవర్నమెంట్లో ఏమైనా తీసుకోవాలి సార్. సరే, దాంట్లోకి ఏం కాదు. సరేనా? నీకు నిజం చెప్పాలి కాబట్టి నీకు నిజం చెప్తున్నాను. ఒకవేళ ప్రభుత్వం ఏమన్నా కానీ దీనిని తగ్గిస్తే కానీ డైలీ వేజెస్ అని నేను కూడా మాట్లాడతాను. అవసరం లేదు, మాకు తెలుసు కదా, ప్రభుత్వానికి తెలుసు కదా ఎవరికి డైలీ వేజెస్ ఎవరికి నెల అని చెప్పేసి. సరేనా?